యాహ్! యాహ్! సో, అది మీరు నిరుత్సాహపడకండి. ఒక రోజు, 2 రోజుల్లో కాదు ఇది. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ లెర్నింగ్. అది కనెక్షను. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మనకు అనుభూతి వచ్చింది. అనుభూతిని ఆ రోజుతో వదిలేయకుండా మళ్ళీ, మళ్ళీ మనకు ఏ రోజైతే వైబ్రేషన్స్ రావో, ఆ రోజు ఇంతకుముందు వచ్చిన అనుభూతిని మళ్ళీ గుర్తు చేసుకుంటే, మనం ఆ స్థితిలోకెళ్ళిపోగలుగుతాం. సో, అది గుర్తుపెట్టుకోండి. అందుకని మన అనుభూతులని ఒక డైరీలో రాసుకుంటే బావుంటుంది. ఎందుకంటే, మనకు బాగా లేని రోజు ఒకసారి అలా తీసి చూస్తే మనకు మళ్ళా ఆ స్థితిలోకెళ్ళిపోతాం. సో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు డైరీ మెయింటైన్ చేయండి. సో, యూ విల్ నో మీ గ్రోత్ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో, ఎలాగా మనకి డైలీ, ఎవ్రీ వీక్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నామో మనకు తెలుస్తుంది. కానీ రోజు ధ్యానం మానకండి. క్లియరెన్స్, ఫుడ్ సోక్ అవి చేయండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. హలో, జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఇది నాకు మార్నింగ్ మెడిటేషన్ అండి లేవలేకపోతున్నాను. మట్కా పెట్టుకున్నా సరే మార్నింగ్ మెడిటేషన్ తెల్లవారుజామున 4:00 లేవలేకపోతున్నాను. మీరు బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకోండి. మీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ చేయడం తెలుస్తుంది గదా! తెలీదండి. ట్రీట్మెంట్స్ అన్నీ తెలుసు కానండి, ఏంటో అయినా సరే ఏంటో నాకు లేవలేకపోతున్నాను. మొన్న కాశీ వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన కాంచి బాగా తేడా వచ్చేసింది మాట. అదే మీరు క్యాండిల్ ట్రీట్మెంట్ తెలుసా అండి మీకు? క్యాండిల్ పెట్టి అంటే క్యాండిల్ పెట్టి ట్రీట్మెంట్ అని ఆ! 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 అది చేయలేదండి అది. అది చెయ్యాలండి ఫస్ట్. అది లెఫ్ట్ అంతా క్లియర్ అవుతుంది. ఓకే అండి. హ్మ్. అది 3 క్యాండిల్స్ పెట్టుకుని నేను ఏమన్నా మంత్రాస్ తీసుకోవాలండి? నెగటివిటీ డెస్ట్రాయింగ్ మంత్రాస్ ఉంటాయి. మహాకాళి మంత్రాస్ ఉంటాయి. అవి పెట్టి చేయండి. కానీ చేతుల్లో చైతన్యం వచ్చేంత వరకు అంటే ఎడమ చేతులు ఆ క్యాండిల్ నుంచి మనకు వచ్చే చైతన్యం చల్లగా ఉండాలి. వేడిగా ఉంటే అది ఇంకా అది ఓకే అండి. అసలు వైబ్రేషన్స్ నాకు సరిగ్గా రావట్లేదండి అసలు. అదే అండి. అది చెయ్యాలి. మీరు క్లియర్ చేస్తే నాకు మామూలుగా అయితే సహస్రారంలో తెలుస్తుందండి. ఇలాగా తల్లిని తలుచుకోగానే, మాతాజీ గారిని తలుచుకోగానే సహస్రారంలో ఇలా ఏదైనా మాతాజీ ఏంటి మాతాజీ అని ఇలా అనుకునేసరికి సహస్రారంలో ఇలా ఓపెన్ అవుతున్నట్టు తెలుస్తుందండి. అది హ్మ్. ఏంటి అక్కడ ఓకే అని అర్థం అంటారా? నాకు ఏంటో అది తెలియట్లేదండి. అది ఓకే అండి. మీరు 2 విశుద్ధి చక్రాసు అవి కావాలండి. అందుకనే చైతన్యం. ఆ, అదే అన్నారండి. విశుద్ధి ఓపెన్ అవ్వాలంటే మన మెడిటేషన్ ద్వారానే అంటారా? మీకు తెలుసు కదండీ! అల్లాహు అక్బర్ అవన్నీ చేయడం. ఆ, తెలుసండి. అంటే డైలీ మార్నింగ్ అల్లాహ్ అక్బర్ 16 టైమ్స్ చెప్పాలండి. అంటే చెప్పడం అంటే అది యాంత్రికంగా కాదండి. అది మనసుతో మనం చిత్తం అక్కడుండాలి. చిత్తం అక్కడుండి అది చెయ్యాలండి. ఆ, అన్ని క్లౌడ్ వైబ్రేషను కూడా చేయొచ్చు మీరు. 2 చేతులు ఆకాశం వైపు పెట్టారనుకోండి. ఆ, అలాగే కొంచెం సేపు పెట్టిన తర్వాత మీకు చైతన్యం 2 వేళ్ళల్లో, చేతుల్లోని మెల్లిమెల్లిగా అంతటా వచ్చి అప్పుడు విశుద్ధి బాగా ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా, ఈజీగా. ఇది మీరు బయట గ్రాస్‌లో లేకపోతే గ్రౌండ్‌లో ఉండి చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఈజీగా క్లియర్ అవుతుంది. రోజు చేస్తే ఆ. క్లౌడ్ వైబ్రేషన్ అనేది రోజు మార్నింగ్ ఈవినింగ్ చేయాలని. ఇది ఏదైనా అంటే ఇది చెయ్యాలి అని చేస్తున్నాము అలా కాదండి. ఇది మన ఆ, మనసుతో అది, అది చేస్తే మనకి ఏమి తేడా వస్తుందో అది గుర్తించాలి మనం. ఒక్కొక్క రోజులో మనకు తేడా తెలుస్తుంది. అది తెలిసి దానితో చెయ్యాలి. నేను చెయ్యాలి అన్న మన బుక్‌లో టిక్ పెట్టుకోవడానికి కాదు చేయాల్సింది. చేయాల్సింది మన కనెక్షన్ ఎప్పుడైతే మనం చేతులు 2 అది ఆకాశం వైపు పెడతామో,
మనలో ఉన్న కుండల్ని ఆకాశంలో అంటే పరమ చైతన్యంతో కనెక్ట్ అవ్వడం మనం గుర్తించాలి. అది ఎలాగ చైతన్యంతో 2 వేళ్ళల్లో చేతుల్లో వేళ్ళల్లో అన్ని వేళ్ళల్లో చైతన్యం వస్తుందో లేదో గమనించాలి మనం. ఊరికే ఆకాశం వైపు పెట్టి వదిలేయడం కాదు. అయితే అన్ని అదే వేళ్ళల్లో తెలియట్లేదండి నాకు వేళ్ళల్లో చైతన్యం పూర్తిగా తెలియట్లేదండి. అదే ఇది మీరు చేస్తూ ఉంటే సహస్రారంలో తెలుస్తుందండి. కదలిక తెలుస్తుందండి. సహస్రారంలోనే కదలికలు తెలుస్తాయండి. అదే 2 చేతుల్లో మీరు చెయ్యండి. మీరు ప్రయత్నం చేయండి. తెలుస్తుంది అలాగా చేస్తుంటే. ఆ. అదే అండి. మళ్ళీ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడల్లా ఒక్కొక్కసారి నాకు విశుద్ధి తేడా ఉన్నట్టు ఇక్కడ ఇలా తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి విశుద్ధిలో. ఆ! లెఫ్ట్ హ్మ్. ఆజ్ఞలో కూడా చూపిస్తుంది. చూపించినప్పుడల్లా తల్లిని అడుగుతాను మాట, విశుద్ధిని క్లియర్ చేయండి తల్లి అని చెప్పి అడిగి కొంచెం మెడిటేషన్ లో కూర్చుంటే ఆవిడ పాద పద్మాల దగ్గర సమర్పించేస్తానండి. హ్మ్. అదే అదే. అదే మనం జై అదే శ్రీ మ్యామ్. జై శ్రీ మాతాజీ. మ్యామ్ హ్యాండ్ సోప్ చేసినా కూడా విషుద్ధి క్లియర్ అవుతుంది కదా మ్యామ్? అది కూడా సెన్సిటివిటీ పెరుగుతుందండి. యాహ్! ఏంటండి? హ్యాండ్ సోప్, హ్యాండ్ మసాజ్. ఆ, హ్మ్. హ్యాండ్స్ మసాజ్ చేసుకోవాలండి. ఆయిల్ హ్యాండ్స్ మసాజ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ సోక్, ఇప్పుడు ఫుడ్ సోక్ ఎలా చేస్తామో అలాగే హ్యాండ్ సోక్ చేసుకున్నా కూడా వైబ్రేషన్స్ లో తేడా అనేది తెలుస్తుందండి, తెలుస్తుంది చేతుల మీద. అది ఎలాగో మనం చేసి మనం ఇప్పుడు అది ఏదైనా ఎలాగో ఒకటి చేసుకోవాలి. తల్లిని అడుగుతాం అనుకోండి, అది నాకు చైతన్యం ద్వారా తెలియకుండా సహస్రారంలో కదలిస్తుందండి. అదేంటండి ఓకే అని చెప్పినట్టండి మదరు, లేదంటే నో అని చెప్పినట్ట నాకు అర్థం అవట్లేదండి. మీరు మదర్ కి ప్రే చేయండి. అంటే హృదయపూర్వకంగా ప్రే చేయాలి, మనస్సుతో కాదు. ఇక్కడ మనస్సు, ఈ శరీరము ఇవన్నీ మనం కాదు, ఇక్కడ ఆత్మ, ఆత్మ ఒకటే. హృదయంతో ప్రే చేయండి. శ్రీమాతజీ పరమ చైతన్యం యొక్క భాషని నాకు నేర్పించండి అని ప్రార్థన చేసి అడగండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే ఓకే